ఈ మధ్య మన వీడియోస్కి చాలా వ్యూస్ తగ్గిపోతున్నాయి. రీజన్ అంటే నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు కదా, మేబీ అదే రీజన్ అయి ఉంటుంది. అందుకే నా హార్వెస్టింగ్లో అయితే ఫస్ట్ టైం చుక్కకూర దింపుతున్నా. తర్వాత ఇవన్నీ బెండ చెట్లు, గోకర చెట్లు, తర్వాత అటు సైడ్ కొంచెం కొత్తిమీర, పుదీనా, మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఏం వేసిన అంటే సొరకాయ, బీరకాయ, అన్ని తీగలు అన్నీ కూడా చుట్టూ అట్లా పాకిద్దాం పైకి అని చెప్పేసి అవన్నీ చుట్టూ జాలలు ఉన్నాయి కదా, వాటికి అవి మొత్తం ఫెన్సింగ్ లాగా చుట్టేసినాం అనమాట. ఇంకా చాలా మందికి హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకోవాలని చాలా ఉంటుంది కదా, కర్లీ హెయిర్ వాళ్ళైతే స్పెషల్గా అనిపిస్తుంది అనమాట. స్ట్రైట్ హెయిర్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అదే థాట్ తోటి నేను టెంపరీ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నా. అంటే నా దగ్గర ఆల్రెడీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్రష్ ఉంది, బట్ కాకపోతే ఏంటంటే పార్లర్లో నేను ఏమనుకున్నా మ్యాజిక్ సీరం అట్లా యూజ్ చేస్తారేమో అనుకున్నా, బట్ లేదు, మామూలుగా స్ట్రీక్సే యూజ్ చేసిరు. మీరు కూడా ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేయాలంటే స్ట్రీక్స్ యూజ్ చేసుకొని మీ దగ్గర ఒక స్ట్రైట్నింగ్ బ్రష్ ఉంటే చేసుకోవచ్చు. పార్లర్లో స్ట్రైట్నింగ్ చేయించుకుంటే మహా అయితే 2 days కంటే ఎక్కువ అయితే అసలే ఉండదు. ఎక్స్పెక్ట్ చేయదు కూడా, మనం 1 week అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకా పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేయించుకోవాలనుకుంటే మాత్రం ఫస్ట్ మీరు టెంపరీ స్ట్రైట్నింగ్ చేయించుకున్న తర్వాత పర్మనెంట్ చేయించుకోండి. ఎందుకంటే ఆ లుక్ మీకు సెట్ అవుతుంది అనిపిస్తే మీరు ఆటోమేటిక్గా మీకు కూడా ఏమనిపించదు. ఇంక ఈ వీడియో ఎంత నచ్చితే